మైక్రోబియమ్స్ ఏ రకంగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ మైక్రోబియమ్స్కి ఏ రకమైన ఫుడ్ అనేది మనం ఇస్తే గట్ హెల్త్ అనేది బాగుంటుంది. ఈ గట్ హెల్త్ బాగుండడం వలన ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది మనం ఈ బాడీలో 100 బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది లోపల ఉంటుందన్నమాట. ఈ 100 బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియా అనేది కూడా ఉంటుంది. ఇది మైక్రోబియమ్స్ మనకి లోపల గట్ హెల్త్ లోపల మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దీనికోసం మనం డైలీ 25 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది కంపల్సరీ ఇస్తూ ఉండాలి. ఈ 25 గ్రామ్స్ అనేది ఫైబర్ అనేది ఫెర్మెంటెడ్ ఫైబర్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. గట్ హెల్త్కి సంబంధించి మనకి హోల్ గ్రెయిన్స్లో ఫుడ్స్ అనేది బెటర్గా దొరుకుతూ ఉంటాయి. ఈ హోల్ గ్రెయిన్స్లో దొరికే ఫుడ్ అనేది దానికి లోపల ఒక లైనింగ్లో ఏర్పడి మనకి ఇమ్యూన్ సిస్టమ్ని బెటర్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. మన 70% ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన గట్ హెల్త్లోనే ఆధారపడి ఉంటుంది. దాంతోపాటుగా లీఫీ గ్రీన్స్ అనేది కూడా చాలా వరకు స్పినాచ్, కాలో ఇలాంటి వాటిల్లో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఈ వీటిలో దొరికే ఒక రకమైన షుగర్ అనేది యాక్చువల్గా ఈ ప్రోబయోటిక్స్కి ఫుడ్ కింద హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. అవి ఎక్కువగా వృద్ధి చెందడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. వాటితో పాటుగా లీన్ ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇది కొలన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మన లీన్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అవకాడోలో కూడా ఒమేగా ఉంటుంది, ప్లస్ గుడ్ ఫ్యాట్స్ అనేది ఉంటాయి. కాబట్టి దాంతో పాటుగా బెటర్ ఫైబర్ అనేది మనకి చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. పెప్టైడ్ ఫుడ్స్ అనేది కూడా మనకి ఈ ప్రోబ్యాక్టీరియాలో గట్ హెల్త్లో బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ మనకి లో ఫ్రక్టోజ్ ఫుడ్స్ వలన ఇన్యూలిన్ అనేది ఉత్పత్తి అయ్యి ఆ ఇన్యూలిన్ అనేది మనకి ఈ ప్రోబ్యాక్టీరియా వృద్ధి చెందడంలో బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ గట్కి మన బ్రెయిన్కి కూడా చాలా వరకు ఇంటర్లింక్ అనేది ఉంటుంది. దీనికోసం మనం ఏం చేస్తే బెటర్గా మనం గట్ హెల్త్ని బెటర్ చేసుకోవచ్చు అంటే గుడ్ స్లీప్ అనేది ఉండాలి, ప్రాపర్ ఫుడ్ ప్లేట్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఇస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ ఇవ్వడంతో బాడీకి మూమెంట్స్ అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి మామూలుగా దాంతోపాటుగా ఈ ప్రోబ్యాక్టీరియాకి ఇది కూడా ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు మనం డిస్ట్రాక్షన్స్ అంటే మైండ్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటూ ఉండాలి. మైండ్ని బ్యాలెన్స్గా ఉంచి స్ట్రెస్కి దూరంగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఈ ప్రోబ్యాక్టీరియా అనేది గట్లో బెటర్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే మూడ్ని పాడు చేసుకుంటూ ఉంటామో ఈ ప్రోబ్యాక్టీరియా ఒక రకంగా మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళని అవుతూ ఉంటాము. సో ఈ గట్ హెల్త్ అనేది ఎప్పుడైతే బెటర్గా ఉంటుందో మనం క్యాన్సర్ నుంచి బెటర్గా బయటకు రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి బెటర్గా బయటకు రావచ్చు. ఇమ్యూన్ సిస్టమ్ అనేది బెటర్గా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఇమ్యూనిటీ అనేది కూడా మామూలుగా అంతా కూడా గట్ హెల్త్ మీదే బెటర్గా ఉంటుంది. కాబట్టి ఈ కాన్స్టిపేషన్ నుంచి బెటర్గా బయటకు రావచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ గట్ హెల్త్లో మనం ఎప్పుడైతే ఈ ప్రోబయోటిక్స్ని మనం బెటర్గా హెల్ప్ చేసుకుంటూ ఉంటామో ఇమ్యూనిటీ సెల్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. దాంతో మన మైండ్ మూడ్ అనేది చాలా బెటర్గా హెల్ప్ అవుతూ ఉంటుంది. పులిసిన యోగర్ట్ అనేది మనకి చాలా వరకు బెటర్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటుగా కిమ్చి